తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. జేఏసీ నాయకులతో ప్రభుత్వ కమిటీ జరిపిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నేటి నుంచి రాష్ట్రంలో ప్రజా రవాణా స్తంభించనుంది. ఇప్పుడు విడుదలైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీ నియమించింది. నిన్న సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో టీజీఆర్టీసీ సంఘాలు 4 గంటల పాటు చర్చలు జరిపారు. అయితే సమస్యలు పరిష్కారం కోసం కమిటీ 4 వారాల సమయం కోరింది. అందుకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించాయి కార్మిక సంఘాలు. దీంతో అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్తో పాటు ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ యూనియన్లు ప్రకటించాయి. తాము గొంతెమ్మ కోరికలు కోరటం లేదని తెలిపారు. నివారణ చర్యలు చేపట్టండి. మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి. ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట చెప్తే రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదిక ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. సమ్మెలో ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలని యూనియన్లు పిలుపునిచ్చాయి. ఉద్యోగాలు పోతాయని బెదిరించినా వెనక్కి తగ్గొద్దని తెలిపారు యూనియన్ నేతలు. కన్సల్టెంట్ పే కింద పెడతా ఉన్నారు కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి కంటిన్యూగా సమ్మె చేస్తూ ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ, బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా కాంట్రాక్టు బస్సులు, ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమ్మె విరమించాలని కార్మికులను కోరారు రవాణా శాఖ మంత్రి పున్నం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. అటు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపుతో అన్ని డిపోలు అర్ధరాత్రి మొదటి షిఫ్ట్ నుంచే సమ్మె ప్రభావం కనిపించింది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి.